సో క్రియేట్ ఏ న్యూ వీడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా వస్తుంది. ఈ క్లిప్ చాంప్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏదైనా ఒక వీడియో క్లిప్ అనేది ఉండాలి కదండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో లైబ్రరీలోకి వెళ్ళండి. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. వెళ్ళాక మీకు ఇక్కడ చాలా వీడియోస్ కేటగిరీస్ వైజ్ ఉంటాయి. ఇందులో మీకు ఏదైతే కేటగిరీ నచ్చిందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఏం సెలెక్ట్ చేసుకుంటానంటే ఇక్కడ నేచర్ రిలేటెడ్ ఉన్నాయి, అవి చూడడానికి బాగుంటాయి కాబట్టి అది క్లిక్ చేసుకుంటాను. హెల్త్ అండ్ వెల్నెస్ ఇవి కూడా బాగున్నాయి. ఓకే, ఫైర్ వర్క్స్ అయినా పర్వాలేదు, మౌంటైన్స్ అయినా పర్వాలేదు. సో ఇందులో నుంచి ఈ వీడియో నేను క్లిక్ చేశాను అనుకోండి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఫ్రీ కాదు. ఫ్రీ ఏదైతే ఉందో అది చూద్దాం. బ్యాక్ వెళ్తే కొన్ని కేటగిరీస్లో ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఇలా పెయిడ్ సింబల్ కాకుండా ఫ్రీగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ టెక్స్చర్ ఉంది, ఇది క్లిక్ చేశాను అనుకోండి. సో ఇవన్నీ కూడా ఫ్రీ అని రాస్తుంది కదా. సో ఏదైనా ఒక వీడియో ఇలా క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ గమనించండి, యాడ్ టు మీడియా, యాడ్ టు టైమ్ లైన్. యాడ్ టు మీడియా అంటే మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక మీడియా లైబ్రరీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి మనం తెచ్చిపెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వీడియో ఎడిటింగ్ చేయడానికి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తాం. ఏది మీడియా ఏది టైమ్ లైన్ అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే డైరెక్ట్గా యాడ్ టు మీడియా అంటున్నాను. యాడ్ టు టైమ్ లైన్ అని కూడా అనొచ్చు, కానీ మీకు బేసిక్ నుంచి చెప్తే బాగుంటుంది కదా. సో ఇలా పెట్టాను. చూడండి, బ్యాక్ వెళ్తున్నాను ఒకసారి. యువర్ మీడియాలో ఇక్కడ వీడియో లైబ్రరీలో ఉన్నది. నేను ఇక్కడ యాడ్ టు మీడియా అంటే ఇది మీడియా లైబ్రరీ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడున్న వీడియో ఇది మనకి ప్రాక్టీస్ కోసం లేదంటే మన ప్రాజెక్ట్స్ కోసం కొన్ని వీడియోస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపించేదాన్ని టైమ్ లైన్ అంటారు. సో దీని మీదకి ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకు వీడియో ఇలా వస్తుంది. ఓకే, వచ్చాక చూడండి, మీరు వర్డ్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో టైప్ చేసేటప్పుడు ఒక బ్లింకింగ్ కర్సర్ ఉంటుంది కదా. అదే విధంగా ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఇలా కనిపించేదాన్ని, అంటే వర్డ్లో కర్సర్ ఎలానో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఇది అలా. దీని పేరు ప్లే హెడ్ అంటాం. ఓకే, ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి స్క్రీన్ అనేది ఏం యాక్టివిటీ అవుతుందని కనిపిస్తుంది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. పాస్ చేశాను, ప్లే హెడ్ అనేది పాస్ అయిపోయింది. అంటే ప్లే హెడ్ బట్టి ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో నిన్న చెప్పినవి ఏంటంటే వెరీ సింపుల్ టెక్నిక్స్ చెప్పాను. మనము ఏదైనా ఒక వీడియోని ఎడిట్ చేయాలంటే జనరల్గా చేసే థింగ్స్ ఏంటంటే స్టార్టింగ్లో కొంత కట్ చేస్తాం. అది ఎలా కట్ చేసుకోవాలని చెప్పాను. అదేంటంటే ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేసి ఇలా అన్నారనుకోండి, స్టార్టింగ్లో కొంత పార్ట్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ బ్లాంక్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 0 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బ్లాంక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా మూవ్ చేసుకోవాలి. ఎండింగ్లో కట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి. మీరు ఇలా కట్ చేశారు, తర్వాత మీ మైండ్ చేంజ్ చేసుకున్నారు, మాది కట్ కాకూడదు, మళ్ళీ నాకు కావాలి అనుకుంటే వెరీ సింపుల్. మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఇలా మీరు దీన్ని ఇలా చేశారనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, అది ఎక్కడికి పోదు, జస్ట్ ట్రిమ్ అయి ఉంటుంది. అదే విధంగా ఇటువైపు కూడా కావాలంటే మీరు ఇటువైపు కట్ చేసి ఉంటే కనుక ఇట్లా పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తాను. మొదట్లో చివరిలో ట్రిమ్ చేసుకోవాలంటే ఇలా, కానీ మధ్యలో కట్ చేసుకోవాలంటే ఎలా, అది ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఇక్కడ మీరు ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నారో అక్కడ చూసుకొని ప్రివ్యూ చూసుకొని ఇక్కడ స్ప్లిట్ బటన్ ఉంటుంది, సీజర్ బటన్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది 2 ముక్కలు అయిపోతుంది. చూడండి, 2 ముక్కలు అయిపోయింది. మళ్ళీ మీరు మధ్యలో ఎక్కడి వరకు అయితే కట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి ప్లే హెడ్ తీసుకెళ్ళి ఇక్కడ సీజర్ బటన్ నొక్కండి. ఇది ఇప్పుడు విడిగా అయిపోయింది. చూడండి, 3 ముక్కలు అయిపోయింది మొత్తం. మనకి ఏదైతే పీస్ అవసరం లేదో అది మనం ఇలా క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకుంటాం. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ప్లే చేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఇలా ప్లే చేసినప్పుడు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ వస్తే బాగుండదు కాబట్టి దీన్ని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేసేయాలి. సో ఇది నిన్న బేసిక్గా చెప్పిన థింగ్స్ అండి. సో ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. ఏం చెప్పాను అంటే నిన్న ఎక్కువ వరకు ఇంట్రడక్షన్ కాబట్టి ఈ ఇంటర్ఫేస్ గురించి చెప్పాను. ఆ ఇంటర్ఫేస్ గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఇట్లా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అది ఏంటి అనేది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను కదా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో దీన్ని టైమ్ లైన్ అంటామని చెప్పుకున్నాం. ఇది మీడియా లైబ్రరీ, ఇక్కడ నుంచి మనం థింగ్స్ తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఫర్దర్గా వెళ్దాం. చూడండి, వీడియో లైబ్రరీలో నుంచి నేను ఒక వీడియో తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇందులో నుంచి ఒక వీడియో తెచ్చి పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఇది ఇంకొక వీడియో అనుకోండి. యాడ్ టు మీడియా అంటే క్లోజ్ చేస్తే బ్యాక్ వెళ్ళి చూద్దాం. యువర్ మీడియాలోకి వెళ్తే ఇక్కడ వచ్చి పడుతుంది. అదే విధంగా మీరు మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక వీడియో ఉంటే దాన్ని తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్ మీడియా మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ మీడియా మీద క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ఫైల్స్ అవన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా డాక్యుమెంట్స్లో మామూలుగా క్లాస్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి క్లాస్ వీడియో ఉందనుకోండి, ఓపెన్. ఇప్పుడు దీన్ని ఇలా టైం లైన్లోకి తెచ్చుకొని నేను ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మీడియా అని క్లిక్ చేసినప్పుడు మనకి కంప్యూటర్లో ఫోల్డర్స్ కనిపిస్తాయి. మీరు ఏదైతే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో ఎక్కడుందో ఆ పాత్ ఓపెన్ చేసేసి ఆ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ అంటే అక్కడ ఆ మీడియా లైబ్రరీలో ఆ వీడియో కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి టైం లైన్లో డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేస్తే మీకు ఇంపోర్ట్ మీడియాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక వీడియో ఉంది, దీన్ని ఓపెన్ అంటున్నాను, అది చూడండి. ఇలా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం, ఒక వీడియోని వీడియో లైబ్రరీలో నుంచి తెచ్చుకోవడం ఎక్కడికి, యువర్ మీడియా లైబ్రరీకి, ప్లస్ మన కంప్యూటర్లో ఉన్న వీడియోని ఎలా తెచ్చుకోవడం. ఇలా తెచ్చుకున్న వీడియోలు ఎడిటింగ్ పర్పస్ మనం టైం లైన్లోకి డ్రాగ్ చేస్తాం. మంచి బెస్ట్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అడిషనల్ ఫీచర్స్ మీకు అందులో ఎక్కువ ఉంటాయి.